శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, సహజంగా యవన కాలంలో ఉన్న బలము వృద్ధాప్యంలో ఉండదు. యవన కాలంలో పరిగెత్తినట్టుగా వృద్ధాప్యంలో పరిగెత్తాలంటే శరీరము సహకరించదు. ఇది ప్రకృతి నియమము, ప్రకృతి ధర్మము. ఇది అందరూ ఎరిగిన సర్వసాధారణమైన విషయమే. కానీ ప్రకృతి నియమాలకు భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాలేబు. మోషే కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపినప్పుడు కాలేబు వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు 85వ ఏట ప్రవేశించాడు యెహోషువ నాయకత్వంలో ఉంటుండగా. 40వ ఏట నాకు ఎలాంటి బలముందో ఈనాడు కూడా నాకు అదే బలముంది. వచ్చుచూ పోవుచూ నుండుటకైనను యుద్ధము చేయడానికైనా ఎప్పటికప్పుడు నాకు బలమున్నది. కాబట్టి మోషే చెప్పినట్లుగా నాకు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇమ్ము, నేను దాన్ని జయిస్తాను అంటూ చాలా దృఢంగా స్థిరంగా పలుకుతాడు ఈ కాలేబు. ప్రియమిత్రులారా, శత్రుదేశం మీదకు యుద్ధానికి వెళ్ళడమే కష్టమంటే ప్రాకారము కలిగి కొండపై ఉన్న హెబ్రోనును జయించడం ఇంకా కష్టమైన పని. ఎంత కష్టమైన పనినైనా సరే చేయడానికి ఇష్టపడ్డాడు. కష్టమైన పనిని కోరుకున్నాడు ఈ కాలేబు. అందరూ పల్లం కావాలని కోరుకుంటుంటే యుద్ధం చేయడానికి ప్రాకారము కలిగిన పట్టణాలు, పర్వతాల్లా పెరిగిన మనుషులు, వీరందరూ కావాలి, నేను పోరాడతాను అంటాడు ఈ కాలేబు. ప్రియమిత్రులారా, కాలేబు యొక్క బలరహస్యం ఏంటి? 85 సంవత్సరాల వయసులో కూడా అతని బలము తగ్గిపోలేదు, అతని విశ్వాసము సన్నగిల్లలేదు, అతని నిరీక్షణ ఆగిపోలేదు. దేవుని కొరకు శూరకార్యాలు చేయాలి అనేటువంటి తీవ్రత చావలేదు. కారణం ఏంటి? అతని యొక్క బల రహస్యం ఏంటి అని ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ వాక్య భాగం మనకు చెబుతుంది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక అని లేఖనంలో రాయబడింది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను చాలామంది అనుసరించారు, కానీ ఈ కాలేబు మాత్రము నిండు మనసుతో అనుసరించాడు. కాబట్టే అతని బలము సన్నగిల్లలేదు, అతని సామర్థ్యము చచ్చుబడిపోలేదు. ప్రియమిత్రులారా, దేవునిని అనుసరించుటలో నిండు మనస్సు అనే మాట ఈ అధ్యాయంలో 9వ వచనంలో కూడా కనబడుతుంది. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. దేవునిని అనుసరించేవారు అరకొరగా అనుసరించేవారు ఉంటారు, కానీ ఈ కాలేబు మాత్రము నిండు మనసుతో అనుసరించాడు గనుక దేవుని కొరకు శూరకార్యాలు చేయడానికి పూనుకున్నాడు. తన సత్తువ సన్నగిల్లిపోలేదు, అనుకున్నట్టుగానే హెబ్రోనును జయించగలిగాడు. ప్రియమిత్రులారా, మన దేవుని మనం నిండు మనసుతో అనుసరించే వారంగా, దేవుని కొరకు శూరకార్యాలు చేసే కాలేబులాగా మనము దీవించబడుదుముగాక. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలము మనము స్వాధీనపరుచుకుందుముగాక.
దేవుని కొరకు శూరకార్యాలు చేసిన ఆధునిక కాలేబులమై దేవునిని నిండు మనసుతో అనుసరిస్తూ ముందుకు సాగిపోవుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.